పట్టణంలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక మెడికల్ అసోసియేషన్ హాల్లో జరిగిన శ్రీ సాయి సేవ భగవాన్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం కార్యక్రమం ఘనంగా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాయి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ సేవ చేసేవారిని గుర్తించి తగు విధంగా పురస్కారాలు అందజేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం అన్నారు. గత 14 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పూసపాటి బాలాజీని అభినందనీయుడని, అటువంటి వ్యక్తికి అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ కరోనా సమయం నుంచి ప్రతి సంవత్సరం కూడా వివిధ మంది స్వచ్ఛంద సేవకులను గుర్తించి వారికి అవార్డులు అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ నిత్య అన్నదాన సత్రం నిర్వాహకులు మద్ది రమేష్, పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి 9వ వార్షికోత్సవంగా జరిగిన శ్రీ సాయి సేవా భగవాన్ జాతీయ ఉత్తమ సేవా పురస్కార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గౌరవనీయులు మాన్యశ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ కూడా వారికి అవార్డులు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య ప్రదర్శనగా నిలిచిన స్నేహ సంగీత నాట్య అకాడమీ ప్రతిమా మేడం గారి ఆధ్వర్యంలో ఉన్న స్టూడెంట్స్ చేత చేసిన నాట్య మంజరి యొక్క కార్యక్రమం అంతా కూడా అవార్డు హైలైట్గా నిలవడం జరిగింది. మరి ఈరోజు చిలుకలు వేదికగా జయ సాయి ట్రస్ట్ అధినేత శ్రీ బాలాజీ గారు చేస్తున్న ఈ సేవ అనేది నిరుపమానమైనది సేవ. ఎందుకంటే ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి ఎంతోమందిని ఏదైనా ఇచ్చినా కూడా వద్దు అని అన్నారు, కానీ కడుపు నిండంగానే అన్నం వద్దు అనే ఒక మాట మటుకు ఈ అన్నమేనండి. అలాంటిది ఈ బాలాజీ గారు ఇలాంటి సేవ చేస్తూ అలాగే సేవ చేసేవారిని గుర్తించి మమ్మల్ని ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. మా మీద ఇంకా బాధ్యత ఎక్కువ పెంచారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సాయిబాబా ఆశీస్సులతో మాకు జాతీయ పురస్కారాలు అందించిన బాలాజీ గారికి చాలా కృతజ్ఞతలండి. సభాకల్ప తనుర్బాతి వేద సాకోప శోభిత అంటారు. అంటే సభలో అనుభవించేవారు, సభని ఉత్తీర్ణత చేసేవారు, విద్యార్థులు, స్కాలర్స్, అలాగే అభినయించేవాళ్ళు, పాడేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు, ఇలా ఒక్కళ్ళు కాదు అన్ని రంగాల వారిని గుర్తించి వారు చేసే సేవా తత్పరతకు ప్రాణం పోసిన బాలాజీ గారి లాంటి తృష్ణని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇలా ఎందరో మందికి ఎంకరేజ్ చేసి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కళను, మానవతని బయటికి తీసుకురావాలని సవినయంగా విన్నవించుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన బాలాజీ గారికి చాలా కృతజ్ఞతలు.